హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. సర్వశక్తిమంతుడు, సర్వంతర్యామి, సర్వజ్ఞుడు, సర్వలోక సృష్టికర్త, మానవ నిర్మాణకుడు, మానవ రక్షణార్థమై సాక్షాత్తు మానవుడిగా ఈ లోకములో ఉద్భవించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో చేరువచ్చిన ప్రియులందరికీ కూడా వందనములు తెలియజేస్తున్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతలు 3వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాం. స్పష్టముగా వినండి. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. 14 వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరించి సంపాదించుట కంటే జ్ఞాన లాభము పొందుట మేలు. దేవుని వాక్యములో పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవునిలో భాగమైన పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న సత్యమనగా, విద్యార్థులైతే విద్యలో ఎక్కువ మార్కులు సంపాదించాలని, లేక నీట్లో ఎంసెట్లో సీటు సంపాదించాలని, ర్యాంక్ సంపాదించాలని, అలాగే విద్య కంప్లీట్ చేసిన వారు ఉద్యోగం సంపాదించాలని, ఉద్యోగం సంపాదించిన వారు ఆస్తి వెండి బంగారములు సంపాదించాలని, వివాహం కొరకై ఒక మంచి వరుడు లేక వధువును సంపాదించాలని ప్రయత్నిస్తారు. ఏ వ్యక్తి కూడా జ్ఞానమును సంపాదించుకోవాలని ఆశపడడు. అయితే జ్ఞానమును సంపాదించుకున్నవాడే ధన్యుడు, వివేచన కలిగిన నరుడే ధన్యుడు. పిల్లరా, ఈ భూమి మీద ఏ జ్ఞానమును సంపాదించాలి? ప్రాపంచిక జ్ఞానాన్ని విజ్ఞానము అన్నారు. దట్ ఈస్ కాల్డ్ నాలెడ్జ్. దైవ జ్ఞానాన్ని విజ్డమ్ అన్నారు. అందుకే ఒక పెద్ద వ్యక్తి అన్నాడు, నాలెడ్జ్ ఈజ్ ప్యారలల్, విజ్డమ్ ఈజ్ వర్టికల్ అన్నాడు. అనగా విజ్ఞానము అనేది సమాంతరంగా ఈ భూమి మీద ప్రతివాడికి దొరుకుతుంది. జ్ఞానము అనేది మాత్రము విజ్డమ్ పైనుండి రావాలి. పిల్లరా, పైనుండి వచ్చిన వాడు మాత్రమే పైనుండి వచ్చే జ్ఞానాన్ని ఇవ్వగలడు. పైనుండి వచ్చిన వాడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే ఆ జ్ఞానము లేనటువంటి నికోదేము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి అర్ధరాత్రి వేళ వచ్చాడు. అర్ధరాత్రి వేళ వచ్చి ఆయన ఏమన్నా అంటే, పైనుండి వచ్చిన వాడు అన్నాడు. ప్రియా స్నేహితులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూర్చున్న మాటలు మనం చూస్తున్నాం. అందుకే యోహాను సువార్త 3:3లో అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అన్నాడు. అనగా పైనుండి జన్మించాలి. అనగా పైనుండి వచ్చే జ్ఞానం పొందాలి అంటే పైనుండి వచ్చిన వాడి దగ్గరికి రావాలి. ఈ భూమి మీదకి పైనుండి వచ్చిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు ప్రభు భూసంబంధి కాదు, పరలోకము నుండి దిగి వచ్చినవాడు అని వాక్యం మాట్లాడుతుంది. అందుకే ఆ పైనుండి వచ్చే జ్ఞానము ఎంతో స్పష్టమైనదని యాకోబు చెప్పాడు. ఏమన్నా అంటే, పైనుండి వచ్చే జ్ఞానాన్ని గురించి యాకోబు మాట్లాడుతూ యాకోబు పత్రిక 3:17 అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొదట పవిత్రమైనది అన్నాడు. యాకోబు 3:17 అనగా పవిత్రతను
పాపమును తీసివేసి మానవాత్మను పవిత్రంగా చేసి మానవాత్మను శుద్ధి చేసి మానవాత్మను నిలబెట్టగలిగినది పైనుండి వచ్చే జ్ఞానమే. ప్రియా స్నేహితులారా, వాక్యం వింటున్న ప్రియులారా, ఆ యేసు క్రీస్తు ద్వారా తప్ప నీకు పైనుండి వచ్చే జ్ఞానము దొరకదు. ఆ జ్ఞానము నీకు ఇవ్వటానికి యేసుక్రీస్తు సిలువకెక్కారు. సిలువలో నీ కొరకై ప్రాణం దారబోశారు, రక్తము చిందించారు, చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన లేచారు. అందుకే ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనకి జ్ఞానమై ఉన్నారు. కాబట్టి పైనుండి వచ్చే జ్ఞానము నీకు కావాలి అంటే యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి. అది లోకంలో డబ్బులు పెట్టి కొనుక్కుంటే వచ్చేది కాదు, నీ వెండి బంగారాలు ఇచ్చినా వచ్చేది కాదు, నీ ఆస్తి మొత్తం ఇచ్చినా వచ్చేది కాదు, ఏమి ఇచ్చినా వచ్చేది కాదు. ఆ జ్ఞానాన్ని ఒక మతోన్మాది సంపాదించుకున్నాడు. అతడు యోధా మతానికి చెందిన ఒక మతోన్మాది. అతడు అన్నాడు, నేను క్రీస్తును సంపాదించుకొని అన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:9 నేను క్రీస్తును సంపాదించుకొని ఆయన జ్ఞానాన్ని పొందాను అని చెప్పి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 25వ వచనంలో ఏమన్నా అంటే క్రీస్తు దేవుని శక్తి జ్ఞానమై ఉన్నాడు అని చెప్పాడు. కాబట్టి ప్రియా స్నేహితులారా, ఇది మత మార్పిడి కాదు, పేరు మార్పిడి కాదు. దైవ జ్ఞానము నీకు కావాలి, దేవునితో నీకు సంబంధము కావాలి, దేవుణ్ణి నువ్వు వెంబడించాలి, దేవునితో సహవాసాన్ని కలిగి ఉండాలంటే దైవ జ్ఞానమై ఉన్న క్రీస్తు యొద్దకు నువ్వు రావాలి. అందుకే పౌలు మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 30-31 వచనాల్లో ఆయన మనకు జ్ఞానమై ఉన్నాడు అని చెప్పాడు. కాబట్టి నీవు జ్ఞానవంతుడు కావాలి, జ్ఞానము సంపాదించుకోవాలి, వివేచన కలిగిన నరుడుగా నీవు ఉండాలి అంటే యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి. ఆలోచించు, బలవంతం లేదు. లేకపోతే ఈ లోక సంబంధమైన విజ్ఞానములో నీ జీవితం అంతమైపోతుంది, నష్టపోతావు. గ్రహించి గుర్తిరిగి ప్రభు యేసు క్రీస్తునందు విశ్వసించు, అప్పుడు దైవ జ్ఞానాన్ని నువ్వు పొందగలవు. దేవుడు నిన్ను దీవించుక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్కు ప్రజల మధ్యలో ముద్రించి నిన్ను గూర్చిన గ్రహింపు ప్రజలకు దయచేయి. వాక్యం వినే వారందరినీ దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆ జ్ఞానముతో నింపునుగాక. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.